గ్రామంలో గణేష్ చతుర్థి కోసం సన్నాహాలు జరుగుతున్నాయి. కాని ఒక పెద్ద సమస్య ఎదురైంది. మట్టి చాలా ఉంది, కాని నీరు మాత్రం ఎక్కడా లేదు. చెరువులు, నదులు అన్నీ పూర్తిగా ఎండిపోయాయి. ఈ ఏడాది ఎండ తీవ్రంగా ఉండటంతో బయట ఎక్కువసేపు ఉండటం కూడా కష్టమైంది. మూర్తి కళాకారుడు చాలా ఆందోళన చెందాడు. ఇంత ఎండలో మట్టి ఉంది, కాని నీరు లేదు. గణేశ విగ్రహాన్ని ఎలా తయారు చెయ్యాలి అని గ్రామ పెద్దలు కూడా చెప్పారు. ఇంత వేడి ఉంటే ఈ ఏడాది గణేశ విగ్రహ స్థాపన ఎలా జరుగుతుంది? ఇది విన్న పిల్లలందరూ బాధపడిపోయారు. అప్పుడే ఒక చిన్న పాప మాట్లాడింది. గణేష్ స్థాపన ఖచ్చితంగా జరుగుతుంది. ఆమె తన చేతులతో ఒక హాట్ ఎయిర్ బెలూన్ తయారుచేసి అందులో కూర్చుని ఆకాశం వైపు బయల్దేరింది. ఆకాశంలోకి వెళ్లి ఆమె నేరుగా మేఘరాణిని అడిగింది, మీరు ఎందుకు వర్షం కురిపించడం లేదు? మా గ్రామంలో గణేశ విగ్రహం నీరు లేకుండా ఎలా తయారవుతుంది? మేఘరాణి కోపంగా చెప్పింది. మీరు వీడియోలు మాత్రం చూస్తారు కానీ లైక్, సబ్స్క్రైబ్ ఎవ్వరూ చెయ్యరు. అలా ఉంటే నేనెందుకు వర్షం కురిపించాలి? కామెంట్లలో గణపతి బాపా మోరియా అని రాయకపోతే నేను వర్షం పడనివ్వను. అప్పుడు ఆ పాప అమాయకంగా చెప్పింది, మీరు టెన్షన్ పడకండి, అందరూ చేస్తారు. గణేష్ చతుర్థి దగ్గరలో ఉంది కదా, దయచేసి వర్షం కురిపించండి. ఆ మాటలు విని మేఘరాణి కరిగిపోయింది. వెంటనే జోరుగా వర్షం కురిసింది. మట్టి తడిసిపోయింది. ఆ పాప ఎంతో అందమైన గణేశ విగ్రహం తయారుచేసింది. పిల్లలందరూ కలిసి రంగులతో అలంకరించారు. మొత్తం గ్రామం కలిసి బప్పాకు హారతి ఇచ్చింది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.